గైస్ ఈ వీడియోలో మనం ఐఫోన్లో యాప్స్ ఏ విధంగా లాక్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్ కాదు, ఒక వర్క్ అరౌండ్ మాత్రమే. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇది నచ్చినట్టయితే ట్రై చేయొచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయండి. బట్ ఇలాంటి పద్ధతులు వేరే కూడా ఉండొచ్చు. సో మీరు ఎవరికైనా దీనికన్నా బెటర్ ప్రాసెస్ తెలిసినట్టయితే అది కామెంట్ చేయండి, వీడియో చూసే హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా మీ స్క్రీన్ పై చూస్తున్నాక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఈ గ్రూప్ లో జాయిన్ అయితే మీరు చాలా మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా అందరికన్నా ముందు తెలుసుకుని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. నేను ఇప్పుడు నా ఐఫోన్ హోమ్ స్క్రీన్ లో ఉన్నాను. ఇక్కడ వాట్సాప్ బిజినెస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ గా మాత్రం ఇది నేను తీసుకున్నాను. మీరు ఏ యాప్ కైనా కానీ ఈ ప్రాసెస్ ట్రై చేయొచ్చు. నేను ఐకాన్ పై ట్యాప్ చేసిన వెంటనే మనకి వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది. బట్ అలా ఓపెన్ కాకుండా మీ పాస్వర్డ్ లేదా ఫేస్ ఐడి అడిగే విధంగా చేయాలనుకుంటే మీరు ఇక్కడ షార్ట్ కట్స్ అనే యాప్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇది ప్రతి ఐఫోన్ లో ఉంటుంది. ఒక లేనట్టయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేషన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు ఆల్రెడీ చూడొచ్చు, నేను కొన్ని ఆటోమేషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. మనం యాప్ కి సంబంధించి లాక్ పెట్టుకోవడం కోసం కూడా ఒక కొత్త ఆటోమేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేసి యాప్ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈజ్ ఓపెన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత రన్ ఇమీడియట్లీ అని ఉంటుంది కదా, ఇది కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీరు అప్లికేషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీ ఐఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మన వాట్సాప్ బిజినెస్ అనుకున్నాం కాబట్టి నేను అది సెలెక్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించవలసి ఉంటుంది. మీరు సింగిల్ యాప్ కాదు, మల్టిపుల్ యాప్స్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ఎన్ని యాప్స్ పై ట్యాప్ చేస్తే అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతున్నాయి. సో మీరు మల్టిపుల్ యాప్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ఒకేసారి ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుని ప్రతి అప్లికేషన్, అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ అయినప్పుడు మీ ఫేస్ ఐడి లేదా పాస్వర్డ్ అడిగేలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఒక అప్లికేషన్ నేను దాని దగ్గర ట్యాప్ చేశాను. ఇక్కడ టాప్ లో నెక్స్ట్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ బ్లాంక్ ఆటోమేషన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ యాక్షన్ దగ్గర ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ లో సింపుల్ గా లాక్ స్క్రీన్ అని కీ చేయండి. చూసారు కదా, మనకి లాక్ స్క్రీన్ వచ్చేసింది. ఇది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత డన్ దగ్గర ట్యాప్ చేసేయండి. మనం యాడ్ చేసిన ఆటోమేషన్ ఇక్కడికి వచ్చేసింది. నేను హోమ్ స్క్రీన్ కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను వాట్సాప్ బిజినెస్ అప్లికేషన్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇమీడియట్ గా మనకి లాక్ స్క్రీన్ వచ్చేసింది. మళ్ళీ మీరు పాస్వర్డ్ లేదా ఫేస్ ఐడి ఇస్తేనే ఫోన్ అన్లాక్ అవుతుంది. మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ కి వెళ్ళొచ్చు. మరొకసారి చూడండి, నేను యాప్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇమీడియట్ గా లాక్ స్క్రీన్ కి వచ్చేసింది. ఈ విధంగా మీరు మల్టిపుల్ యాప్స్ కూడా సెలెక్ట్ చేసుకుని వాటిని లాక్ చేయొచ్చు. లేదా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆటోమేషన్ కూడా ఎడిట్ చేయొచ్చు. ఏ ఆటోమేషన్ అయితే పెట్టుకున్నారో దాని దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత వెన్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేసి మీరు మల్టిపుల్ యాప్స్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే మీరు ఒకసారి క్రియేట్ చేసిన ఆటోమేషన్ ని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంతకుముందు ఓల్డ్ యాప్స్ ఏవైతే పెట్టుకున్నారో మీరు కావాలంటే అవి కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సమయంలో మీరు దీన్ని కంప్లీట్ గా రిమూవ్ చేద్దాం అనుకుంటే మీ ఆటోమేషన్ ఈ విధంగా స్లైడ్ చేయండి. స్లైడ్ చేసి డిలీట్ దగ్గర ట్యాప్ చేస్తే మీ యాప్స్ ఎప్పటిలాగే వితౌట్ ఎనీ పాస్వర్డ్ ఆర్ ఫేస్ ఐడి ఓపెన్ అయిపోతాయి అనమాట. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్ అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అందరికీ విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.